భగవద్గీత సనాతన ధర్మం అని చెప్పి హిందూ సాంప్రదాయాలు గొప్పవని చెప్పి ఉద్దేశంతో ఊరుగూర ప్రచారం చేస్తున్నా ఉన్నాం. ఆ ప్రచారం నిమిత్తమే యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి తుర్కపల్లికి నిన్న ఆదివారం నాడు మా మిత్రులు పోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి ఒక 3 వ్యక్తులు వచ్చినారండి. వాళ్ళ ఆర్ఎస్ఎస్ఆ విహెచ్పినా మాకు తెలియదు. ఆ వ్యక్తులు వచ్చి మా వ్యక్తిని దళితులైనటువంటి మా వ్యక్తిని పట్టుకొని నానా దుర్భాషలాడుతూ అరే జాతి లాస్ట్కి భగవద్గీత వచ్చేసి మాలామాదిగల చేతుల్లోకి వచ్చిందా అని చెప్పి ఈ రకంగా హిందుత్వం దిగజారిపోయిందని చెప్పి దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషిస్తూ ఇంతకుముందు కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాము అయినా ఇంకా మార్పు రాలేదని చెప్పి మా వెహికల్ని డ్యామేజ్ చేశారు. ఇక్కడ వ్యక్తిని కొట్టడం జరిగింది, తన్నడం జరిగింది. మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ప్రధాన పీఠాధిపతి అయినటువంటి స్వామివారి యొక్క చిత్రపటాలు రచించి కాలితో తన్ని కిందంతా రోడ్డు మీద పడేసి గందరగోళం చేశారు. ఈ విషయం పైన మేము తుర్కపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పందించి వెంటనే ఆ వ్యక్తులను తీసుకుని రావడం కూడా జరిగిందండి. వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో కానీ అగ్రకులస్తులైనటువంటి వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఉన్నారు. సరే వాళ్ళు తప్పు అయింది అంటున్నారు, తప్పు చెప్పిస్తున్నారు, క్షమాపణ చెప్తానంటున్నారు, మీరు రాజీకి రండి అని చెప్పి మా మీద బలవంతంగా చేస్తున్నారు. అరే దేశవ్యాప్తంగా దళితులపైన ఇంత దాడులు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి స్థాయి పెద్దలు కానీ అందరూ కూడా దళితులకి మేము రక్షణ అని చెప్పి అంటున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దళితుల వైపు ఉన్నాము, దళితుల మనిషిగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ రక్షణ ఉందండి? ఇంతవరకు న్యాయం జరగలేదండి, ఇంతవరకు కేసు కట్టలేదండి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మాకు ఇంత అగౌరవపరిచారు, మా వ్యక్తుల్ని దూషించినారు, దళితులైనటువంటి మా మిత్రుల్ని ఇంత ఘోరంగా అవమానించారు. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రెసిడెంట్ ఇప్పుడు కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మాకు శాంతి చూపించాలండి. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మేమే దాడి చేసి నా పేరు దిశాద్ సార్. మేము హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవ సమితి సంస్థల ద్వారా ఒక సనాతనమైనటువంటి ఒక భగవద్గీత జ్ఞానాన్ని ఇంటింటా ప్రచారం చేయడానికి ఈ యొక్క సంస్థల ద్వారా మేము పూనుకున్నాము. అదేవిధంగా ఈ నల్గొండ కమిటీలో నేను సభ్యునిగా పనిచేస్తున్నాను ఈ ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక ద్వారా. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు మేము ప్రతి ఆదివారము ఈ యొక్క జ్ఞాన ప్రచార నిమిత్తము భగవద్గీత ప్రచారం చేస్తామండి. అదేవిధంగా మండలం తుర్కపల్లిలో మొన్న ఆదివారం రోజు మేము వెళ్ళిన తర్వాత ఈ యొక్క వాహనాన్ని తీసుకొని ప్రచారం చేస్తుండగా ఒక అతను మా వాహనం దగ్గరికి వచ్చి బండిని ఆపివేయడం జరిగింది. ఆపిన తర్వాత ఎవరు సార్ మీరు ఎందుకు బండి ఆపుతున్నారు అని అంటే మీరెవరు చెప్పండి అని అంటే మేము ఇట్లా భగవద్గీత ప్రచారం చేస్తుంటాం సార్. ఇది సనాతనమైన ధర్మాన్ని మా ప్రతి ఒక్కరూ హిందువులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం చేస్తున్నాము అని అంటే మీది ఈ ఒక త్రైత సిద్ధాంతం అంటే ఏంది అంటే హిందూ మతంలో సిద్ధాంతకర్తలు ఉన్నాయి సార్. ఆ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఇది 4వ సిద్ధాంతం.